ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 4 రోజులుగా క్యాంపులో మకాం వేశారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు. నేరుగా మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు కౌన్సిలర్లంతా కూడా. మున్సిపల్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇస్నాపూర్, జిన్నారం, కోహిర్, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్ ఈ 6 మున్సిపాలిటీల్లో హంగొచ్చింది. సో నర్సాపూర్, జిన్నారం, మెదక్ మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ కింగ్ మేకర్గా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ పదవి ఆఫర్ చేసిన చైర్మన్ సీటు కోసమే పట్టుబడుతున్నారు కమలనాథ్. మెదక్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, ఫస్ట్ టైం ఈ ప్లేస్లోనే అనుకుంటా ఎక్కువ శాతం కింగ్ కాకుండా కింగ్ మేకర్లు ప్లే చేసే అవకాశాలు, ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఏమి జరిగే అవకాశం ఉంది? బీజేపీకి నిజంగా ఎన్ని చోట్ల చైర్మన్ పదవి ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? సో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా ఎన్నికలు జరిగిన రోజే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 6 బీఆర్ఎస్ పార్టీకి, 6 కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీని అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన 7 చోట్ల హంగ్ అయితే ఏర్పడింది. కాగా నిన్న ఇంద్రేశం మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యారు. సో ప్రస్తుతానికైతే 6 మున్సిపాలిటీల్లో హంగ్ అయితే ఏర్పడిందని చెప్పాలి. జిన్నారంతో పాటు జహీరాబాదు, కోహీరు, ఇస్నాపూర్, మెదక్, నర్సాపూర్ ఈ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెదక్ మున్సిపాలిటీకి సంబంధించి మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఇక్కడ సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎట్లా అయినా సరే ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటూ వారంతా కూడా ప్రణాళిక రచిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే టీఆర్ఎస్కి సంబంధించి 15 సీట్లు రాగా కాంగ్రెస్కు 14 సీట్లు వచ్చాయి. అయితే అక్కడ గెలిచినటువంటి బీఎస్పీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు బీఆర్ఎస్కు 15, కాంగ్రెస్కు 15 సీట్లు అయితే వచ్చాయి. అయితే ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే రోహిత్ అక్కడ ఓటు వేసే అవకాశం ఉంది. సో 16కు కాంగ్రెస్ పార్టీ నెంబర్ అయితే చేరుతుంది. అయినా కూడా ఒక క్యాండిడేట్ ఇంకా కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఇద్దరు కూడా ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తే ఆ పార్టీ అక్కడ చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా బీఆర్ఎస్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో శ్రమిస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి ఇద్దరు బీజేపీ నేతలు కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మరి కాసేపులోనే ఈ విషయాన్ని కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక నర్సాపూర్ విషయానికి వచ్చినట్టయితే నర్సాపూర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ 4 బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఆ 4 బీజేపీ అభ్యర్థుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో నెంబర్గా ఓటేయని ఉన్నారు. సో అయినప్పుడు కూడాను బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు ఇంకా అవసరం ఉంటుంది. అక్కడ కూడా బీజేపీ కింగ్ మేకర్గానే మారిందని చెప్పాలి. ఇప్పుడు బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తే నర్సాపూర్లో కూడా మున్సిపాలిటీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇస్నాపూర్ ప్రాంతం పైన ఎక్కువగా ఇప్పుడు అన్ని పార్టీలు ఫోకస్ చేశాయని చెప్పాలి. ఇక్కడ మెదక్ ఎంపీ ఇన్ఛార్జ్గా, కాంగ్రెస్ ఎంపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నీలం మధు భార్య నీలిమ ఇక్కడ విన్ అవ్వడం జరిగింది. ఆమెకు చైర్మన్ పదవి ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కృషి చేస్తుంది. నీలం మధు కూడా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా బీజేపీకి సంబంధించిన నేతలే కీలకంగా, 4 ఇండిపెండెంట్ నేతలు కీలకంగా మారారు. ఇప్పటికే 3 కాంగ్రెస్లోకి టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ కూడా ఇక్కడ ఎక్స్ అఫీషియో నెంబర్గా ఓటేయని ఉన్నారు. సో ఇప్పుడు రఘునందన్ ఎవరికి మద్దతు ఇస్తే అక్కడ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఆ జెండా ఎగరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే ఈ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్ శుభ.